పెందుర్తి జంక్షన్లో నటరాజ్ థియేటర్ పక్కన రాత్రి ఎస్బీఐ ఏటీఎం థెఫ్ట్ అయిందండి. సుమారు 3 గంటల తర్వాత సీసీటీవీలో అవన్నీ పరిశీలిస్తుంటే 3 గంటల తర్వాత థెఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏటీఎం థెఫ్ట్ ఏటీఎం దొంగలు వాళ్ళ గ్యాంగ్ వచ్చి దాన్ని ముందుగా ప్లాన్ ప్రకారం అక్కడున్న అందులో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ బ్లాక్ స్ప్రే కొట్టారు. ఆ వైరింగ్ అది కట్ చేశారు, లోపని ఆ డివిఆర్ బాక్స్ అవన్నీ తీసిపోయి ఆ మెషినరీ రాడ్లతో ఇంప్లిమెంట్స్తో పెకలించి అందులో క్యాష్ పట్టుకుపోయారు. సుమారు 19 లక్షల వరకు పోయినట్టు తెలుస్తుంది. వెళ్ళాము మేము మా ఆఫీసర్స్ మా సిబ్బంది అంతా వెళ్ళి నేర స్థలాన్ని పరిశీలించాం. క్లూస్ టీమ్ కూడా వచ్చింది. క్లూస్ టీమ్ వచ్చి అవి కూడా ఫింగర్ ప్రింట్స్ వగైరా అవి కూడా తీస్తున్నారు. అంత ప్రాసెస్ అవుతుంది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. దర్యాప్తులో ఎవరనేది దొంగలు తెలుస్తుంది. దొంగల్ని పట్టుకొని డిటెక్ట్ చేస్తాం, కేసు డిటెక్ట్ చేస్తాం. చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమున్నాయనేది కొంతమంది పిల్లల్లో లేరు, వాళ్ళు అవి కూడా వెరిఫై చేస్తాం. ఇంతవరకు ఉన్న సీసీ కెమెరాల ప్రకారం చూస్తున్నాం. ఉన్న ప్రకారం అంత క్లారిటీగా కొన్ని లేవు, ఇంకా రావాలి. క్లారిటీ వచ్చాక అన్నీ తెలుస్తాయి, దర్యాప్తులో నిజాలు తెలుస్తాయి. అంటే సుమారు 4-5 టీము గ్యాంగ్ వచ్చినట్టు తెలుస్తుంది. మేము ఒక దగ్గర పరిశీలించిన సీసీటీవీ కెమెరా ప్రకారం 4-5 గ్యాంగులు వేరే స్టేట్ అవ్వచ్చు, జనరల్గా వేరే స్టేటే అయి ఉండవచ్చు అనిపిస్తుంది. అది ఆ రకంగా వాళ్ళని మేము ఇంకా దర్యాప్తులో కొన్ని విషయాలు రావాలి, ఇంకా తెలియాలి.